పరమేశ్వరి శుభమస్తు. ఎంబీఎస్ మనోవాంఛా సిద్ధి ఛానల్ అభిమానులకు అందరికీ శుభం భవతు. సామాన్యంగా ఈ సత్కర్మ అనుష్ఠానానికి కావలసిన కాల విశేషాలను తిథి వార నక్షత్రాలు యోగ కరణములు అనేటువంటి పంచాంగములు 5 విషయాలని తెలుసుకుంటూ తమకు ఈ సంవత్సరంలో చేయదగినటువంటి అనేకమైన సత్కర్మలను శుభాలను ఆచరించడానికి దీన్ని తెలుసుకుంటుంటారు. ఇందులో సనాతనమైనటువంటి సాంప్రదాయ ప్రకారంగా ఉగాది నాడు ఉదయాన్నే నిద్రలేచి తమకు నిత్యానుష్ఠానం చేసుకొని దైవాన్ని నమస్కరించుకొని దేవాలయానికి వెళ్ళి అక్కడ జరుగుతూ ఉండేటువంటి పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని వింటూ అందులో ఈ సంవత్సరం వాతావరణం ఎలా ఉంటుంది, వృత్తులు ఎలా జరుగుతాయి, వాళ్ళ సంవత్సరంలో వాళ్ళ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాలను ఎక్కువగా తెలుసుకుంటూ ఉండేవారు సాంప్రదాయకంగా. కానీ ఇప్పుడు అధునాతనంగా చాలా వేగం విస్తరించింది. సాంకేతిక విప్లవం మాధ్యమాల ప్రసార విప్లవంతో అందరూ తమ ఇంటిలో కూర్చొనే మహామహులు చెప్పేటువంటి అనేకమైనటువంటి ఈ ఉగాది పంచాంగ శ్రవణాన్ని వింటూ తెలుసుకుంటున్నారు. తమ సంవత్సరం మొత్తం కూడా ఎలా గడపాలో కూడా నిర్ణయించుకుంటున్నారు. ఇంతకు ముందు కంటే వృత్తుల యొక్క విధానం మారింది. ఎక్కువగా ఐటీ రంగం, ట్రాన్స్పోర్టు, స్టాక్ మార్కెట్టు, రాజకీయాలు, సినీ రంగం, రియల్ ఎస్టేటు ఇట్లాంటివి అనేకమైనటువంటి రంగాలు బాగా విస్తృతంగా పెరిగి వీళ్ళ అందరి భవిష్యత్తులు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం మనకు ఎలా ఉంటుంది అనేటువంటి ఒక జిజ్ఞాస, ఆసక్తి ఎక్కువగా ఉంటున్నాయి. అందులో ఈ విశ్వావసునామ సంవత్సరం అనేటువంటిది షష్టగ్రహం కూటమితో ప్రారంభమవుతుంది అనేటువంటి ఒక విశేష అంశంలో ఒక చెప్పుకోదగిన విషయం ఏంటంటే, గడిచిన క్రోధినాథ సంవత్సరంలో కూడా ఉగాది నాడు మీనరాశిలో చాతుర్గ్రహ కూటమి ఉండేది. అంతకుముందు శోభకృతనామ సంవత్సరంలో కూడా మీనరాశిలోనే ఉగాది నాడు చాతుర్గ్రహం కూటమి ఉంటుండేది. కానీ ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో ప్రత్యేకంగా షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. అయితే ఈ షష్టగ్రహ కూటమి యొక్క విశేషం మనం జాగ్రత్తగా గమనించినట్టయితే 29వ తేదీ రాత్రి దాదాపు 8 గంటలలోపు శని మీనరాశిలో ప్రవేశించేటప్పటికి నుండి ఉగాది 30 ఆదివారం నాడు రాత్రి సాయంకాలం 4 గంటల వరకు మాత్రమే ఉండి చంద్రుడు మేషరాశిలో ప్రవేశించేటప్పటికి షష్టగ్రహ కూటమి పూర్తయి పంచగ్రహ కూటమిగా మారుతుంది. కాబట్టి షష్టగ్రహ కూటమి కొంత సమయం మాత్రమే ఉంటున్నది. అయినప్పటికీ దాని ప్రభావం మాత్రం బాగా ఉంటుంది. ఇప్పుడు ఆయా రాసుల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రభావాలు ఎలా ఉంటాయనేది ఎక్కువ మంది తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ జగత్తు మొత్తం పరిపాలనకు ఏర్పరిచినటువంటి నవనాయకత్వంలో రవి రాజుగా ఉన్నాడు. మంత్రి చంద్రుడు, సేనాధిపతి శని. మనం ముఖ్యంగా వీళ్ళనే చూసుకున్నప్పటికీ కూడా రవి ప్రాణదాత,
ఆరోగ్యప్రదాయక. మంత్రిగా చంద్రుడు మనఃకారకుడు. వీళ్ళిద్దరి కలయికతో వీళ్ళ ఇద్దరి యొక్క పరిపాలనలో తోడుగా శని చక్కగా సేనాధిపత్యం తీసుకున్నందువల్ల ఈ విశ్వావసు సంవత్సరం చాలా ఆశాజనకంగా అందరికీ మన భవిష్యత్తు బాగుంటుందనేటువంటి విశ్వాసాన్ని కలిగించేటట్టుగా ఈ విశ్వావసు సంవత్సరం జరుగుతుంది. సామాన్యంగా ఒడిదుడుకులు ఉంటుంటాయి. అయితే ఆ ఒడిదుడుకులన్నీ కూడా భగవద్ ఆరాధన వల్ల, పరిహారాల వల్ల చక్కగా సమచిపోయి అందరికీ మంచి జరుగుతుంది. అయితే ఈ సంవత్సరంలో 2 గ్రహణాలు, గురుమూఢమి, శుక్రమూఢమి, మళ్ళీ ఏలినాటి శని ప్రభావం మేషరాశికి, కుంభరాశికి, మీనరాశికి, అలాగే అర్ధాష్టమి శని ప్రభావం, అష్టమ శని ప్రభావం, ఇవన్నీ కూడా ఆయా రాశులు వారికి ఉంటుంది. వీటన్నిటి విషయాలని మనం సమగ్రంగా ఏ వీడియోగా మనం మన ఛానల్లో ప్రస్తావించుకుంటూ వద్దాం. దీని గురించి మళ్ళీ ఆదాయ వ్యయాలు, కందాయ ఫలాలు, వీటన్నిటిని కూడా మరో వీడియోలో మనం ప్రస్తావించుకుందాం. విశ్వావసు సంవత్సరంలో కన్యారాశి వాళ్ళ యొక్క సంవత్సర ఫలితాలను స్థూలంగా పరిశీలిద్దాం. కన్యారాశి వాళ్ళ అందరికీ కూడా ఒకే రకమైన ఫలితాలు కలుగుతాయని చెప్పలేం. కన్యారాశి 30 డిగ్రీలు ఉంటుంది. కన్యారాశిలో ఉత్తర, హస్త, చిత్త అనేటువంటి నక్షత్రాలు ఉంటూ వీటిలో డిగ్రీల వరకు తీసుకున్నట్టయితే హస్త 4 పాదాలు ఉంటుంది, చిత్త 2 పాదాలు, ఉత్తర 3 పాదాలు, మొత్తం 9 పాదాలు. సో ఉత్తర నక్షత్రంలో మనకు 10 డిగ్రీలు, హస్త 13 డిగ్రీలు, చిత్త మీద. సో ఈ యొక్క కన్యారాశిలో పుట్టినటువంటి వాళ్ళకి ఈ విభజనతో వాళ్ళు ఏ డిగ్రీల దగ్గర పుట్టారో తెలుసుకొని ఫలితాలు ఒకే రకంగా కాకుండా ఎవరెవరికి ఎలా ఉంటుందో మనం కొంచెం పరిశీలనగా చూడవచ్చు. కన్యారాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6, అనుకూలత 70%. నిజంగా వీళ్లకు నక్కతోకి తొక్కినట్టే అంత కలిసి వస్తుంది. ఇంతవరకు వీళ్ళు పడినటువంటి కష్టాలన్నీ కూడా మారిపోయిందా, తొలగిపోయిందా అనిపించేంత బాగుగా ఉండేది అవకాశం ఉంది. అయితే స్పీడ్ బ్రేకర్లు కొన్ని ఉంటాయి, చాలా జాగ్రత్తగా పోవాల్సిన అవసరం ఉంది. చూడడానికి చాలా బాగా ఉంటుంది, అన్నీ ఉన్నాయి, గుణపాతాలు తొలగిపోతాయి. ఇంతకుముందు కొంత అగౌరవపరిచిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు గౌరవం ఇస్తారు. చాలా మార్పులు సంభవిస్తాయి. రాజీ ప్రయత్నాలు చాలా జరుగుతాయి. మిమ్మల్ని చాలా రకాలైనటువంటి నిందలను మోపిన వాళ్ళు కూడా కొంత మార్పు చేస్తారు, కానీ అవి మాత్రం పూర్తిగా తలదు. ఆదాయాన్ని ఇచ్చినటువంటి దాన్ని మీరు జాగ్రత్తగా దాన్ని పెట్టుకోకపోయినట్లయితే మున్ముందు సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయి. సో ఆదాయాన్ని సరైనటువంటి నిర్మాణాత్మక వ్యయంగా మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. అయితే మీరు ఎక్కువ భాగం ఇంతకుముందు చేసినటువంటి ఇబ్బందులు కలిగించినటువంటి అంశాలకు మీరు ఎక్కువ ఖర్చు పెడతారు. అయితే ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరగడానికి అవకాశం లభిస్తుంది, వాడికి కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ ఈ ఆదాయం ముందు అవి తక్కువగా అనిపిస్తాయి.
అయితే తెలియనటువంటి నిందలు, తెలియనటువంటి సమస్యలు నిదానంగా చుట్టుముడతాయి. అవి బయటికి కనబడవు. కాబట్టి ఆ విషయంలో మాత్రం ఈ కన్యారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మిగతా అంతా కూడా నల్లేరు మీద నడక అన్నట్టుగా ఉంటుంది. ఇక ఉత్తర నక్షత్ర జాతకులకు తీసుకున్నట్టయితే మొదట 4 నెలలు అసలు ఎక్కడ సమస్యలు లేకుండా అలా ధనాదాయం చాలా బాగా వస్తుంది. ఇంత చక్కగా మనం ఎప్పుడు చూడలేదు అన్నంతటి లాభాలు, వృత్తిలో అభివృద్ధి అన్నీ జరుగుతాయి. తర్వాత 4 నెలల్లో కొంచెం కుంటుపడినప్పటికీ కూడా లోపం ఉండదు. ఎందుకంటే మిగతా గ్రహ బలాలు బాగున్నాయి. అలాగే చివరి 4 నెలల్లో కొంత మార్పు ఏర్పడుతూ దోహదపడుతుంది. కానీ జాగ్రత్త వహించవలసిన అవసరం మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఇక హస్త నక్షత్ర జాతకులకి కొంచెం ప్రారంభంలో చిక్కులు ఉంటాయి. కానీ అభివృద్ధి పదం మాత్రం మంచి అవకాశం లభించేటటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. తర్వాత పుంజుకొని తర్వాత 4 నెలల్లోనూ మొదటి దానికంటే వాళ్ళ మాటకారితనంతో, వాళ్ళ యొక్క చమత్కారంతో, పట్టుదలతో వాళ్ళు చాలా బాగా పైకి వస్తారు. ఇక చివరి 4 నెలల్లో వాళ్ళని ఎవరూ ఆపలేరు. అంత చక్కగా అభివృద్ధి పదవులకు సాగుతారు. చిత్తా నక్షత్రం వాళ్ళలో 1-2 పాదాల వాళ్ళు మొదట చాలా అనుకూలమైన పరిస్థితులు తీసుకుంటారు. తర్వాత కాస్త అనారోగ్యం, కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం రెండో 4 నెలలు. చివరి 4 నెలల్లోనూ మళ్ళీ పుంజుకొని కొంత ధన వ్యయాన్ని మున్ముందు ఉపయోగపడే రకంగా ఉండేటట్టుగా చేసుకోగలిగినట్టు అవకాశం లభిస్తుంది. ఇక సంవత్సర ఫలితాలుగా ఇచ్చేటువంటి శని, గురువులు, రాహుకేతువులు విషయం పరిశీలిస్తే వీరికి సప్తమంలో షడ్గ్రహ కూటమి ఏర్పడి తర్వాత పంచగ్రహ కూటమిగా ఉండి అన్ని రకాలైనటువంటి శుభ ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహాలుగా ఉంటూ ఇవి క్రమేపీ అభివృద్ధిని ఇస్తూ పోతూ ఉంటాయి. ఆ విషయంలో మాత్రం వీళ్ళు చాలా అనుకూలంగా లభించినట్టే వెళ్ళి శని సంవత్సరం మొత్తం మీనరాశిలోనే గడుపుతారు సంవత్సరం పూర్తిగా. కనుక వీళ్లకు చాలా అనుకూలతలుగా ఉంటాయి. ఇక గురువు వీళ్లకు వాస్తవంగా 4 సప్తము, చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు వీళ్లకు చక్కటి ఫలితాన్ని ఇస్తారు. ఏమి ఇబ్బంది పెట్టరు. అన్నదమ్ముల సహకారం కూడా లభించే అవకాశం ఉంది. అయితే గురువు గారు వృషభ రాశిలో ఉండి మిథున రాశి, కర్కాటక రాశి మళ్ళీ వెనక్కు రావడం వల్ల కొన్ని విషయాల మిశ్రమ ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా అనేక అడ్డంకులను తొలగిస్తూ వారు వీరికి దోహదకారిగా ఉండేటువంటి అవకాశం లభిస్తుంది. ఇక రాహుకేతువులతో మిశ్రమ ఫలితాలు లభిస్తూ ముందుకు సాగే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కన్యా అనుకూలత 70% ఉంది అనే విషయాన్ని మనం కొంత తీసుకున్నట్టయితే ఆ 30%లో కలిగేటువంటి యొక్క అననుకూలత, ప్రతికూలతలు అనేవి కొంచెం మీరు దైవానుగ్రహంతో కానీ సాధించినట్టయితే మొత్తం సంవత్సరం మీకు అత్యధికంగా లాభం కలుగుతుంది. ఆ ఒక్క విషయం మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. సాముదాయికంగా మొత్తం మీద ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళకి చాలా మంచి ఫలితాలు లభిస్తాయని, మనోవాంఛలు సిద్ధిస్తాయని చెప్పుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు.